హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో రోడ్ సైడ్ బండి మీద దొరికే క్రిస్పీ దోశ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ దోశల పిండి ప్రిపేర్ చేసామంటే అచ్చం రోడ్ సైడ్ బండి మీద దొరికే క్రిస్పీ దోశ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. సో ఆ టిప్స్ ఏంటో ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. ఈ క్రిస్పీ దోశ కోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక అర గ్లాసు మినపప్పు తీసుకుంటున్నాను. ఈ క్రిస్పీ దోశ ప్రిపేర్ చేసుకోవడంలో మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉండాలండి. అప్పుడే మనకి సాఫ్ట్ అండ్ క్రిస్పీ దోశ ఈజీగా చేసుకోవచ్చు. అర గ్లాస్ మినపప్పు తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ మనం ఏదైతే గ్లాస్తో మినపప్పు పోసామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల వరకు రేషన్ బియ్యం పోసుకోవాలి. ఇక్కడ నేను పొట్టుపప్పు తీసుకున్నానండి. పొట్టుపప్పు అయినా పర్లేదు, గుండ్ల పప్పు అయినా పర్లేదు. నెక్స్ట్ చూపించిన విధంగా మెంతులు వేసుకోవాలండి. ఒక ఫుల్గా చెంచా వేసి అలాగే కొంచెం వేసిన తర్వాత అలాగే ఒక పావు గ్లాసు పచ్చిశనగపప్పు తీసుకోవాలి. 2 గ్లాసులు బియ్యము, ఒక పావు గ్లాసు పచ్చిశనగపప్పు అన్నమాట. అలాగే ఒక పావు గ్లాసు సగ్గుబియ్యం వేసుకోవాలి. అర గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు రేషన్ బియ్యం, పావు గ్లాసు పచ్చిశనగపప్పు, పావు గ్లాసు సగ్గుబియ్యము, అలాగే ఒక చెంచా మెంతులు వేసుకొని వీటన్నిటిని కూడా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా 1కి 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 6 నుంచి 7 గంటల వరకు, వీలుంటే 8 గంటల వరకైనా కానీ సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేలాగా నానబెట్టేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా శుభ్రంగా వాష్ చేశాను. వీటన్నిటిని కూడా నానబెట్టేసుకోవాలి. ఒక 7-8 గంటల తర్వాత చూడండి ఎలా నానిపోయింది. పప్పు అంతా కూడాను చక్కగా సాఫ్ట్గా నానిపోయింది కదా. నేను నైట్ చూపిస్తున్నానండి ఈ వీడియో క్లిప్పు. ఇలా నానిపోయిన పప్పుని శుభ్రంగా వాష్ చేశాను. ఇప్పుడు వీటన్నిటిని కూడాను ఒక గిన్నెలో వేసుకొని మిక్స్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా 2-3 ట్రిప్పుల్లో మిక్సీ పట్టేసుకొని అంతా కూడా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పిండి అంతటిని కూడా ఒకసారి కలిపేసుకోవాలండి ఈవెన్గా. ఇలా పిండి కలుపుకోవడం వల్ల బాగుంటుందన్నమాట. కరెక్ట్గా ఫర్మెంటేషన్ జరుగుతుంది. పిండి అంతా కూడా ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ వదిలేస్తే తెల్లారిపాటికి చక్కగా ఫర్మెంటేషన్ జరిగి పిండి డబుల్ క్వాంటిటీకి వస్తుందన్నమాట. చూడండి, మార్నింగ్ అనమాట మీకు చూపించేది, తెల్లారిన తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా డబుల్ క్వాంటిటీకి వచ్చింది. చక్కగా ఫర్మెంటేషన్ జరిగింది. పిండి పులిసి ఈ విధంగా డబుల్ క్వాంటిటీ అయిందనమాట. ఇప్పుడు మనకి ఎన్ని దోశలు కావాలో అంత పిండిని వేరొక గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా నాకు కావాల్సినంత పిండిని నేను వేరొక గిన్నెలో వేసుకున్నాను. ఇక్కడ నేను తీసుకున్న పిండికి ఒక 5 నుంచి 6 దోశలు అవుతాయండి. ఇందులోకి ఒక చెంచా బొంబాయి రవ్వ వేసాను, ఉప్మా రవ్వ. అలాగే ఒక అర చెంచా పంచదార వేస్తున్నాను. పంచదార వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి టేస్టు. స్వీట్నెస్ అయితే అసలు ఉండదు. అలాగే చిటికెడు పసుపు వేసాను. పసుపు ఎందుకు వేసానంటే కలర్ఫుల్గా ఉండటం కోసమే, ఆప్షన్ అనమాట. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా కూడా ఒకసారి ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల దోశ చాలా క్రిస్పీగా ఉంటుందండి. ఇలా అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసుకొని మరొక 5 నుంచి 10 నిమిషాల పాటు వదిలేస్తే సరిపోతుందండి. అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ పోసిన తర్వాత మరొకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5-10 నిమిషాల పాటు రెస్ట్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే పంచదార, ఉప్మా రవ్వ వేసాం కదా, అవన్నీ కూడా పిండిలో బాగా కలుస్తాయి అన్నమాట. సో అందు గురించి ఒక 5 నుంచి 10 నిమిషాలు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని దోశలు వేసుకుంటే సరిపోతుందండి. దోశలు వేసేటప్పుడు కూడా ఎలా వేసుకోవాలంటే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇలా చూపించిన విధంగా ఒక గిన్నెలో ఒక చెంచా ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా వాటర్ పోసుకొని ఉల్లిపాయ ముక్క డిప్ చేసుకొని ప్యాన్ పైన రుద్దితే బాగుంటుందండి. ప్రతిసారి కూడా నీళ్లు నూనె వేసే పని లేకుండా ఇలా ఒక గిన్నెలో ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకుంటే దోశ వేసినప్పుడల్లా కూడా ఇలా ప్యాన్ అంతా కూడా రుద్దేసుకోవచ్చు ఉల్లిపాయ ముక్కతోటి. ఇలా ప్యాన్ అంతా కూడా రుద్దిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని దోశల పిండి గరిటెతోటి వేసుకొని ఒకటే డైరెక్షన్లో తిప్పాలండి దోశని.
దోశని ఇలా ఒకటే డైరెక్షన్లో వేసుకుంటే దోశ అంతా కూడా సాఫ్ట్గా వస్తుందన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు గ్యాప్ ఇచ్చి పైనుంచి ఆయిల్ వేసుకోవాలి. చూడండి ఈ విధంగా అంచుల వరకు కూడా వేసుకోవద్దు దోశ, కొంచెం గ్యాప్ ఉండాలన్నమాట అంచుల వరకు. సో ఇలా గ్యాప్ వదిలేసిన తర్వాత దోశ వేసి ఒక నిమిషం పాటు వదిలేసి పైనుంచి ఏదైనా ఆయిల్ స్పాచులాతో ఆయిల్ స్ప్రెడ్ చేసామంటే దోశ అంతా కూడా ఈవెన్గా ఆయిల్ అంటుతుందన్నమాట. మనం ఆయిల్ కొంచెం యూజ్ చేసినా సరే ఇలా స్పాచులాతో స్ప్రెడ్ చేయడం వల్ల ఈవెన్గా పడుతుంది దోశకి. ఇలా కలర్ చక్కగా చేంజ్ అయ్యేంత వరకు ఉన్న తర్వాత ఇలా సైడ్కి అంచులు రిమూవ్ చేసుకొని ఫోల్డ్ చేసుకుంటే క్రిస్పీ దోశ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో, చాలా బాగుందండి. మీకు ఇష్టమైతే రెండో వైపు కూడా కాల్చుకోవచ్చు. ఇలా తీసేస్తే చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట. అంతేనండి, చాలా సింపుల్గా క్రిస్పీ దోశ ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. ఇలానే దోశ వేస్తే ప్రతిసారి కూడాను ఇలా ఉల్లిపాయ ముక్కతోటి ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకుంటే ఈజీగా వేసుకోవచ్చు అనమాట దోశ. అలాగే ఈజీగా రిమూవ్ అవుతుంది. అలాగే దోశల పిండి ప్యాన్ అంచుల వరకు వేయకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకుంటే ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. సో చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ దోశల పిండి ప్రిపేర్ చేసుకొని వేసుకున్నామంటే హోటల్ స్టైల్ క్రిస్పీ దోశ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఈ దోశల్లోకి పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ చాలా బాగుంటుందండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా చేసుకుంటే. సో ఈ దోశల వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.